హాయ్ గైస్, వెల్కమ్ టు నాలెడ్జ్ గెలాక్సీ. ఈ వీడియోలో వెల్త్ గెలాక్సీ గురించి అండ్ అలాగే వాళ్ళ యొక్క మిషన్ గురించి తెలుసుకుందాం. వెల్త్ అంటే సంపద, గెలాక్సీ అంటే యూనివర్స్. యూనివర్స్లో అనంతమైన సంపద ఉంది, అలాగే అనంతమైన ఎక్స్పెండిచర్ కూడా ఉంది. బూస్ట్ యువర్ బిజినెస్. వెల్త్ గెలాక్సీ ద్వారా వ్యాపారస్తులు వాళ్ళ బిజినెస్ని పెంచుకోగలిగే గొప్ప అవకాశం అని చెప్పచ్చు. అన్లాక్ యువర్ ఫ్యూచర్ త్రూ వెల్త్ గెలాక్సీ. ఏమీ తెలియని వ్యాపారస్తులు కూడా ఇందులో వ్యాపారాన్ని మొదలుపెట్టి వాళ్ళ ఫ్యూచర్ని అన్లాక్ చేసుకోవచ్చు. వ్యాపారస్తుల కోసం స్మార్ట్ కస్టమర్స్ ఉన్నారు, అలాగే స్మార్ట్ కస్టమర్స్కి స్మార్ట్ బెనిఫిట్స్ కావాలి. వెల్త్ గెలాక్సీ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మిషన్ తెలుసుకుందాం. వెల్త్ గెలాక్సీ ట్యాగ్లైన్ వచ్చేసి ప్లేస్ ఫర్ అన్లిమిటెడ్ వెల్త్. అన్లిమిటెడ్ వెల్త్ని తీసుకెళ్లడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. వెల్త్ గెలాక్సీ యొక్క మిషన్ ఏంటంటే, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనుక ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైస్ ట్యాగ్ని చూడకుండా మనం అవసరాన్ని తీర్చుకోవడమే వెల్త్ గెలాక్సీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాలని వెల్త్ గెలాక్సీ యొక్క మిషన్గా పెట్టుకుంది. ఈ వ్యాపారాన్ని అదే విధంగా రూపొందించడం జరిగింది. ఖర్చుల ద్వారా తిరిగి సంపదను ఎలా సృష్టించుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్త్ గెలాక్సీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనం నిత్య అవసరాల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఖర్చు కింద అనుకుంటున్నాము. ఇక్కడ చూడొచ్చు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు మనకు కావలసిన అవసరాలన్నిటినీ తీర్చుకోవడం కోసం పరుగు పెడుతున్నాము. అవసరాలని తీర్చుకుంటూ వెల్త్ గెలాక్సీ ద్వారా అర్నింగ్ సోర్సెస్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం చూడొచ్చు, మంత్లీ ఎక్స్పెన్సెస్ కింద గ్రాసరీ, మెడికల్, క్లాతింగ్ అండ్ అలాగే కార్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రానిక్స్, హోటల్, హెల్త్, ఎడ్యుకేషన్, ఈ విధంగా అదర్ షాపింగ్ కోసం మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూస్తే 25,000 రూపీస్ ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చు ద్వారానే బిజినెస్ మోడల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. వెల్త్ గెలాక్సీ బిజినెస్ మోడల్ ఏంటంటే, పార్ట్నర్స్, మర్చెంట్ అండ్ కస్టమర్. అంటే పార్ట్నర్ వ్యాపారస్తులను వెల్త్ గెలాక్సీకి పరిచయం చేయడం ద్వారా వ్యాపారస్తులు కస్టమర్స్ని అసోసియేట్ చేసుకొని ఎలా వ్యాపారం పెంచుకోవాలి అనే మీద ఈ బిజినెస్ మోడల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కస్టమర్కి కూడా బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ కస్టమర్ అయినా తను పెట్టిన ఎక్స్పెండిచర్ పైన ప్రోడక్ట్ బేస్డ్ కానివ్వండి, సర్వీస్ బేస్డ్ కానివ్వండి, ఏదో ఒక బెనిఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. క్వాలిటీతో పాటు ప్రైజింగ్ కూడా అఫోర్డబుల్గా ఉందా లేదా అని చూసుకుంటారు. మనం చూసినట్టయితే కస్టమర్స్కి అవసరాలు అలాగే సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి, కానీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. వెల్త్ గెలాక్సీ ద్వారా ఎక్స్పెండిచర్స్ని ఇన్కమ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే ఒక మెయిన్ థింగ్తో ఈ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది.